హల్లెలూయా. మహోన్నతుడు అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైనటువంటి మన ప్రభువును మన రక్షకుడైన ప్రభుయేసు క్రీస్తు పేరిట మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క అత్యున్నతమైన కృపను బట్టి దేవుడు గత కాలమంతా మనను కాచి కాపాడాడు. ఈ మంచి దినాన్ని మనకిచ్చాడు. ఇంతవరకు ఆ సర్వకృపానిధియగు దేవుణ్ణి స్తుతించడానికి కీర్తనలతోనూ జయధ్వనులతోనూ ఆర్భాటముతోనూ దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణము కొరకై, ఇటు గొప్ప ధన్యత కొరకై ఆ దేవదేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మంచిది, దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని ప్రార్థనా పూర్వకంగా మనం ప్రారంభించుకుందాం. అందరూ తలల వంచండి, ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వయుగములలో సజీవుడైన మా గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ సన్నిధానములో సాగిలపడి మీ రెండు పాదములు పట్టుకొని అబ్బా తండ్రి నాన్న అని చెప్పి స్తుతించడానికి, కీర్తించడానికి, ఆరాధించి గణపరచడానికి మీరు మాకందరికి ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయము కొరకై ఓ నాన్నగారండి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్ను గణపరచు వారిని మీరు గణపరిచే దేవుడై ఉన్నారు ప్రభువా. ఇంతవరకు నాయనా స్తోత్రం, మీ సన్నిధి ఆస్వాదించే కృపనిచ్చారు, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాట్లాడితే వినాలని ఆశ కలిగి ఉన్నాం. మాతో ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి నీ ప్రజలతో, నానా సమస్త ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యము ధారాళముగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి ఆటంకాలను యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. దేవా, మంచి నేలన పడిన విత్తనము నూరొంతులుగా ఫలించినట్లుగా సహాయము దయచేయండి. నీ వాక్యము నాయన మా జిహ్వకు మధురముగా ఉండుటకు కృప దయచేయండి. నీ వాక్కు వెళ్ళి ప్రతి ఒక్కరిని బాగు చేయును గాక. నీ వాక్కు వెళ్ళి ప్రతి కుటుంబం చుట్టూ కంచి వేయును గాక. యేసుక్రీస్తు నామములో నీ ప్రజలకు జయము అనుగ్రహించబడును గాక. ఆ రీతిగా మీరే సహాయము దయచేసి మీరు మహిమ పొందమని మీరు మాట్లాడబోతున్నందుకే స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అంశం ఏంటంటే క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలి. హల్లెలూయా. వాక్య ధ్యానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. జీవించుచున్న వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. నా ప్రియమైనటువంటి దేవుని జనమా, చదవబడిన లేఖన భాగములో మనం చూస్తే అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ మరి క్రీస్తు మరి ఎందరి కొరకు, ఎవరి కొరకు, ఆయన సమస్త ప్రజల కొరకు ఆయన ప్రాణము పెట్టినటువంటి సంగతి ఆయన తెలియచేస్తూ ఆయన కొరకే మనము జీవించాలని చెబుతూ ఉన్నాడు. ఎందుకు క్రీస్తు కొరకు జీవించాలంటే, తల్లి గర్భములో నిన్ను రూపించి నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశమును, ఏర్పాటును కలిగి ఉన్న ఆయన కొరకు జీవించాలన్నదే నీ కోరికై ఉండాలి. హల్లెలూయా. భక్తుడైనటువంటి పౌలు క్రీస్తు చేత పట్టబడిన నాట నుండి తన జీవితం అంతయు నమ్మకముగా లోకభోగములను ఆశించక, హల్లెలూయా, లోకములో ఉన్నదంతయు గతించునని గ్రహించి అశాశ్వతమైన ఈ లోకము కొరకు కాక శాశ్వతమైన దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆయన జీవించాడు. హల్లెలూయా. మరి ఈరోజు
నీవు ఎవరి కొరకు జీవిస్తూ ఉన్నావు? దేవుని వాక్యములో మనం చూస్తే జీవించుచున్న వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి అంటున్నాడు. క్రీస్తు కొరకు జీవించాలి. ఆ మహోన్నతుడైన దేవుని కొరకై మనము జీవించాలి. ఇంతకీ క్రీస్తు కొరకు ఎందుకు జీవించాలి అని మనం చూస్తే, లోకము చేయలేనిది యేసు చేశాడు గనుక. హల్లెలూయా. క్రీస్తు కొరకు ఎందుకు జీవించాలంటే, లోకము చేయలేనిది యేసు చేశాడు గనుక ఆయన కొరకు జీవించాలి. ఇంతకీ లోకము చేయలేనిది యేసు మాత్రమే చేశాడంటున్నారు. ఏం చేశాడు యేసు ప్రభు అని మనం చూస్తే, లోకము సమాధానం మనిషికి ఇవ్వలేకపోయింది. ఆమేన్. ఈ లోకము మనిషికి సమాధానము ఇవ్వలేకపోయింది. అయితే ఆ సమాధానము యేసు ప్రభు మనిషికి దయచేశాడు. అందుకే వాక్యములో మనం చూస్తే లూకాసు వార్తలో 2వ అధ్యాయం 14వ వచనములో చూస్తే ఆ సమాధానం మనకు కనబడుతుంది. ఏంటి ఆ సమాధానం అని మనం చూస్తే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా అని దేవుణ్ణి స్తోత్రము చేయుచూ ఉన్నారు. ఆమేన్. అయితే ఈ లోకము మనిషికి ఏమి ఇవ్వలేదంటే సమాధానం ఇవ్వలేదు. ఈ లోకములో మనిషి అనేక రకాలుగా సమాధానము కొరకై పరిగెడుతూ ఉన్నాడు. ఎన్నో క్లబ్బులకు వెళ్తున్నాడు, పబ్బుల చుట్టూ తిరుగుతున్నారు, వినోదం కొరకై సినిమాలకు వెళుతూ ఉన్నారు, ఎన్నో పార్కులకు వెళుతూ ఉన్నారు, ఎక్కడెక్కడికో యాత్ర చేస్తూ ఉన్నారు. అయినా ఆ కొద్ది నిమిషములే తప్ప మరలా వాళ్ళ జీవితంలో మరలా గడియలో చూస్తే వారు అసమాధానపు నీడలోనే వారు జీవిస్తూ, ఎందుకు మనము జీవిస్తున్నాము, ఎవరి కొరకు జీవించాలన్నటువంటి ప్రశ్న మనిషిని పీడిస్తూ ఉంటూ ఉన్నది. అయితే ఈ లోకము సమాధానం మనిషికి ఇవ్వలేదు, కానీ యేసుక్రీస్తు మనిషికి ఏం చేస్తున్నాడంటే సమాధానం ఇచ్చాడు. ఆమేన్. అందుకే చదవబడిన వాక్యములు చూస్తే, సర్వోన్నతమైన స్థలములలో మొట్టమొదటిగా దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగును గాక. అట్ ది సేమ్ టైం ఆయనకిష్టులైనటువంటి మనుషులకు, దేవునికి ఎవరిష్టమంట? నీవే, మనమే, మనమందరము, సకల సృష్టిలో ఉన్నటువంటి ప్రజలందరూ, మనుషులందరూ ఆయనకి ఇష్టులు. అందుకే వాక్యములో చూస్తే ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుతున్నది గనుక మనం ఏం చేయాలంటే క్రీస్తు కొరకు జీవించాలి. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే, లోకము చేయలేనిది ఏందని మనం చూస్తే, మానవుని బాధను తీర్చలేకపోయింది లోకం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి మానవుని బాధ అని మనం చూస్తే, ఈరోజు సగటు మనిషి ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉన్నాడు. కుటుంబ సమస్యలు, అనారోగ్యపు సమస్యలు, అప్పుల సమస్యలు, సంతానాలేమి, వ్యాపారములో నష్టం, ఇంకా చూస్తే కోర్టు సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి కట్లు మనిషిని పీడిస్తూ ఉన్నది. అయితే మానవుని బాధను ఈ లోకం ఏం చేయలేకపోయిందంటే తీర్చలేకపోయింది. అయితే మానవుని బాధను ప్రభు తీరుస్తూ ఉన్నాడు. చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయములో 17వ వచనం నుంచి మనం చూస్తే, ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆ గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునను ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడింది. ఆమేన్. అంటే ఇక్కడ మనిషి చూస్తే ఎలా ఉన్నాడంటే,
అనేక మంది పేదరికం అనుభవిస్తూ ఉన్నారు. అనేక మంది విడుదల లేక బాధపడుచూ ఉన్నారు. గ్రుడ్డివారిగా ఉన్నారు, చెరలో ఉన్నారు. అలాగే మనం చూస్తే నలిగిపోయి ఉన్నారు. చెప్పారు ముందే, ఎన్నో సమస్యలు కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఇంకా చూస్తే బయట వ్యాపారములో అనేక కోర్టు సమస్యలు, భూ సమస్యలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు మనిషిని ఏం చేస్తున్నాయంటే పీడిస్తూ ఉన్నాయి. అయితే వారందరికీ ప్రభువు కృపను తోడుగా ఉంచుట కొరకై ఆ దేవుడి లోకమునకు వచ్చాడు, వారందరిని విడిపిస్తున్నాడు. అందుకే వాక్యములు చూస్తే ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువర్తమానం ప్రకటించుటకై నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హిత వస్త్రము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆమేన్. మరి ఈ రీతిగా ప్రయాసపడుతున్న అనేక మంది బాధను తీర్చుట కొరకై, అనేక శ్రమలు పోగొట్టుట కొరకై ప్రభు ఏం చేస్తున్నాడంటే ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు కొరకు జీవించాలి. లోకము చేయలేనిది ప్రభు చేస్తున్నాడు. మొదటిగా మనం చూసాం, ఈ లోక మనిషికి సమాధానం ఇవ్వలేకపోయింది. అయితే ఆ మనిషి దేవుడికి ఇష్టడు కనుక ఆ మనిషికి దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. రెండోది, ఈ లోకము మనిషి బాధ తీర్చలేకపోయింది. అయితే భారం మోయిచున్న సమస్త ప్రజలకు దేవుడు ఏం చేస్తున్నాడంటే కృపను, విశ్రాంతిని కలగజేస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూస్తే, ఈ లోకము మనిషిని నరకము నుండి రక్షించే మార్గము చూపలేకపోయింది. లోకము, హల్లెలూయా, ఈ లోకం ఏం చేసిందంటే మనిషిని రక్షించే మార్గము చూపలేకపోయింది. అయితే యేసు ప్రభు మనిషిని ఏం చేస్తున్నాడంటే రక్షిస్తున్నాడు, రక్షణ మార్గములో వారిని నడిపిస్తూ ఉన్నాడు. సో మా యోహాను సువార్త 14వ అధ్యాయములో 6వ వచనములో మనం చూస్తే యేసు ప్రభు అంటూ ఉన్నాడు, యేసు నేనే మార్గమును, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అంటూ ఉన్నాడు. అంటే ఆయనే రక్షకుడు, ఆయనే తన ప్రజలను రక్షిస్తాడు, ఆ రక్షణ మార్గములో వారు నడిపిస్తాడు. దాని యొక్క అంతం ఏంటంటే నిత్య జీవం, అనగా తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూస్తే ప్రభు అంటున్న మాట ఏంటంటే, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలా? క్రీస్తు కొరకు జీవించాలి. ఆమేన్. ఈ మూడు సంగతులు ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తు కొరకు ఎందుకు జీవించాలి అనే మాటను బట్టి చెప్పాను. ఇప్పుడు రెండో విషయంలోకి, మన సబ్జెక్టులోకి మనం వెళ్తే, హల్లెలూయా, యేసు ప్రజలందరి కోసం మరణించాడు గనుక మనం ఏం చేయాలా? క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలి. ఆమేన్. క్రీస్తు కొరకు ఎందుకు మనం జీవించాలంటే, యేసు ప్రభువారు ప్రజలందరి కొరకై మరణించాడు గనుక. హల్లెలూయా. దేశం కోసం, రాష్ట్రము కోసం ప్రాణాలు అర్పించిన వారు కలరు కానీ ప్రజలందరి కోసము యేసు ఒక్కడే మరణించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేశము కొరకు, ఇంకా చూస్తే రాష్ట్రము కొరకు ప్రాణాలు అర్పించిన వారు కలరు. అయితే సమస్త ప్రజల కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభువు వారు తప్ప వేరొకరు రారు. శాప విముక్తి నుండి మానవుని రక్షించేందుకు కల్వారిగిరిలో ప్రాణము పెట్టిన వాడు యేసు ఒక్కడే. ఆమేన్. అదే సత్యము చరిత్ర మనకు చెబుతూ ఉన్నది. హల్లెలూయా. నా ప్రభు సర్వమానవాళి పాపముల కొరకై ఆయన ఏం చేశారంటే, కల్వారి గిరువుల్లో, ఆ కల్వారి కొండ మీద, ఆ శిలువలో, ఆ 3 మేకులలో కొట్టబడి ఆఖరి రక్త బొట్టు వరకై కార్చి ఆయన ప్రాణము పెడుతూ ఉన్నాడు. ఎందుకంటే యెషయా 53:5లో చెప్పబడింది, ఆయన మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు,
మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది గనుక ఆయన ఏం చేశాడంటే ప్రాణము పెడుతూ ఉన్నాడు. కాబట్టి పాప శాప విముక్తి నుండి మానవ రక్షించుటకు కల్వారి గిరిలో ప్రాణం పెట్టిన వాడు ఎవరంటే యేసు ఒక్కడనే సత్యము చరిత్ర మనకేం చేస్తూ ఉన్నది, చెబుతూ ఉన్నది. మట్టుకే కాకుండా మరణించి తిరిగి లేచిన సజీవుడు యేసు ఒక్కడే. ఆమేన్. తర్వాత మరణించి తిరిగి లేచిన సజీవుడైన ప్రభు యేసు ఒక్కడే గనుక ఆ క్రీస్తు కొరకు మాత్రమే జీవించు. ఒక వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయములో 3వ వచనములో మనం చూస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం అలాగే ఉంచిన తర్వాత మనము 20వ వచనం చదువుకుందాం. 15, 20లో మనం చూస్తే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రజలందరి కొరకు మరణించాడని చెప్పిన దానికి మనం చూస్తే, అదే 1 కొరింథీ 15:3లో చూస్తే, నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. హల్లెలూయా. మన కొరకు మరణించాడని చెప్పా కదా. సమస్త మానవాళి కొరకు, ప్రజలందరి కొరకు యేసయ్య మరణించాడని చెప్పిన సంగతిని బట్టి ఇక్కడ మనం చూస్తే, ఆయన ఆ 1 కొరింథీ 15:3లో చెప్పబడిన ప్రకారంగా మన పాపము నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడ్డాడు. ఆయన మరణించి తిరిగి సజీవుడిగా లేచాడు అని చెప్పి మనం చూస్తే, ఆ 15వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే మరణము ఆయనను బంధించి ఉండలేదు. మరణం ఏం చేయలేదు, ఆయన్ని బంధించలేదు. సమాధి ఆయనను బంధించలేదు. ఏ కట్ల చేత ఆయనను బంధించలేరు. అందుకే అపోస్తుల కార్యములో మన వాక్యములో చూస్తే 2వ అధ్యాయములో 24వ వచనములో మనం చూస్తే, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. అదే విధముగా మనం చూస్తే 32వ వచనములో అదే అధ్యాయములో, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులమని చెబుతూ ఉన్నారు శిష్యులు. హల్లెలూయా. ఎందుకంటే మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక, మరణించి తిరిగి లేచిన సజీవుడైన యేసు ఒక్కడే గనుక ఆ క్రీస్తు కొరకు మాత్రమే మనం ఏం చేయాలా, జీవించాలా. క్రీస్తు కొరకే మనం ఏం చేయాలా, మరణించాలా. అందుకే వాక్యములో మనం చూస్తే ఆయన ఏం చేయబడుతున్నాడో, మరణించి పాతి పెట్టినప్పుడు ఆ మరణము ఆయన ఏం చేయలేదంట, బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి యేసు ప్రభువుని లేపాడు. ఆ 32వ వచనములో మనం చూస్తే, ఈ యేసు దేవుడు లేపెను గనుక దీనికి మేము సాక్షులమని చెప్పి శిష్యులు చెబుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పి దేవుడు సవాలు విసురుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో 18వ వచనములో మనం చూస్తే దేవుడు అంటున్న మాట ఏంటంటే, అక్కడ నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను. ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళపు యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడంటే, 2వ మాటగా మృతుడనైతిని గాని యుగ యుగములకు సజీవుడనై ఉన్నానంటున్నాడు. ఎందుకు ఈ విషయాలు మీతో పంచుకుంటున్నారంటే, క్రీస్తు కొరకే మనం జీవించాలని చెప్పాను. ఎందుకు ఆయన కొరకు మనం జీవించాలంటే, లోకము చేయలేనిది యేసు ఏం చేశాడు, చేశాడు.
ఏం చేశాడని చూస్తే లోకము మనిషికి సమాధానం ఇవ్వలేకపోయింది, యేసు సమాధానమునిచ్చాడు. లోకము మనిషి బాధను తీర్చలేకపోయింది, అయితే యేసు మనిషి బాధను ఏం చేస్తూ ఉన్నాడు? తీరుస్తూ ఉన్నాడు. ఈ లోకము నరకము నుండి మానవుని రక్షించే మార్గము చూపలేకపోయింది, అయితే నిత్య జీవానికి మార్గమును యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన చూపుతున్నాడు. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నా అని చెప్పి. రెండవదిగా మనం చూస్తే యేసు ప్రభు ప్రజలందరి కొరకు మరణించాడు గనుక క్రీస్తు కొరకే మనం జీవించాలి. మట్టుకే కాకుండా ఆయన మరణించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. ఎందుకంటే మరణము ఆయనను బంధించి ఉండలేదు. ఆ యేసు దేశము కొరకు కాదు, రాష్ట్రము కొరకు కాదు, కానీ ప్రపంచ దేశంలో ఉన్న మనుషులందరి కొరకు ఆయన ప్రాణము పెట్టి పాప విముక్తుడిని మానవ రక్షించేందుకు కల్వారిగిరిలో ప్రాణము పెట్టిన వాడు యేసు ఒక్కడిని చరిత్ర మనకు చెప్పుతున్నది కనుక ఈ లేఖనాల ప్రకారముగా క్రీస్తు కొరకు మనం ఏం చేయాలంటే జీవించాలి. మూడవ అంశం ఏంటంటే క్రీస్తు కొరకు ఎలా జీవించాలి. ఆమేన్. క్రీస్తు కొరకు ఎలా జీవించాలి అని మనం చూస్తే ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయంలో 1వ వచనములో మరి చెప్తున్న మాట ఏంటంటే, సర్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే అంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరొకసారి చదువుతాను ఈ వాక్యాన్ని, జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏవనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే అంటూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చదివిస్తున్నానంటే క్రీస్తు కొరకు ఎలా జీవించాలి అంటున్న మాటను బట్టి చెప్తున్నాను. ఈరోజు అనేక మంది నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను అని మాట మాత్రం ఉంది, కానీ వారి క్రియలు ఆ రీతిగా లేవు. క్రీస్తు కొరకు ఎటువంటి శ్రమైనను ఎటువంటి నిందలైనను భరించుటకు వారు మరి సాహసించడము లేదు. ఎంత చోపు వారు ఏం చేస్తున్నారంటే పైన చూస్తున్నారు, కానీ లోతైన అనుభవంలోకి రావడము లేదు. హల్లెలూయా. అయితే క్రీస్తు కొరకు జీవించాలంటే లోతైన అనుభవంలోకి మనం రావాలి. అందుకే ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అంటూ ఉన్నాడు. మృతుడుగా ఉంటే మనం వేస్ట్, మనం ఏమీ సాధించలేము. మనం ఎలా ఉండాలంటే జీవించుచున్న ప్రభువుని మనం ఏం చేస్తున్నాం? సజీవుడైన దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాం, ఆయన నమ్ముకొని ఉన్నాము కనుక మన క్రియలు మృతముగా ఉండకుండా సజీవమైనవిగా ఉండాలి. అందుకే ఎలా క్రీస్తు కొరకు ఎలా జీవించాలని మనం చూస్తే మొదటిగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక మరి దేవునికి మహిమ కలుగునుగాక 6వ అధ్యాయం 17వ వచనములో మనం చూస్తే, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. ఆమేన్. క్రీస్తు కొరకు ఎలా జీవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రత్యేకముగా జీవించాలి. ఆమేన్. ఎందుకంటే నీవు లోకములో నుంచి ఏర్పాటు చేయబడ్డావు. క్రీస్తు కొరకై ఒక సపరేట్ జనరేషన్గా నిన్ను దేవుడు ఏం చేశాడు? ప్రత్యేకించుకొని ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనమేం చేయాలంటే క్రీస్తు కొరకు ప్రత్యేకముగా జీవించాలి. అందుకే పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 17వ వచనం ఏమని చెప్తున్నాడంటే, కావున మీరు వారి మధ్య నుండి,
ఎవరి మధ్యనంటే లోకుల మధ్య నుండి. హల్లెలూయా. లోకపు కట్టుబాట్ల మధ్య నుంచి, లోకములో ఉండేటువంటి కల్పన కథల మధ్య నుంచి నువ్వేం చేయాలంటే, ఈ లోకపు పాపము నుంచి నువ్వేం చేయాలంటే బయలు వెడలి ప్రత్యేకముగా ఉండాలి. క్రీస్తు కొరకు ఒక ప్రత్యేకమైన జీవితము నీవు జీవించాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అపవిత్రమైనది ఏది కూడా, హేయమైనది ఏది కూడా, అసభ్యకరమైనటువంటిది ఏది కూడా మనలో ఉండనేకూడదు. ఎందుకంటే క్రీస్తు యేసు రక్తము చేత నీవు వెలబెట్టి కొనబడ్డావు గనుక ఒక ప్రత్యేకముగా క్రీస్తు కొరకు జీవించాలని ఈ దినము దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. రెండవదిగా మనం చూస్తే నిందారహితముగా జీవించాలి. ఎలా జీవించాలంట? నిందారహితముగా జీవించాలి. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే రాయబడినటువంటి మాట ఏంటంటే, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడను, తన తరములో నిందారహితుడై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎలా జీవించాలంటే నిందారహితముగా జీవించాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే నీవు క్రీస్తు కొరకు ఎలా జీవించాలనేటువంటి విషయంలో నీవు ఎలా ఉండాలంటే మొదటిగా ప్రత్యేకముగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెలా ఉండాలని అంటున్నాడంటే దేవుడు నిందారహితముగా జీవించాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్నేం చేస్తున్నాడు? ఏర్పాటు చేసుకుని ఉన్నాడు గనుక నీవు నిందారహితముగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా జీవించుట కొరకే దేవుడు ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అదే విధముగా హృదయ శుద్ధి కలిగి జీవించాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మూడవదిగా చెప్తున్న మాట ఏంటంటే హృదయ శుద్ధి కలిగి జీవించాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా మోసే ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలంటే నిందారహితముగా మనము జీవించాలి. అదేవిధంగా హృదయ శుద్ధి కలిగి మనము జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మట్టుకే కాకుండా ఇంకొక వాక్యములో మనం చూస్తే మరి 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయములో మనం చూస్తే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే 1వ వచనములో పౌలు అంటున్నాడు సంఘానికి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న సంఘమా, మరి క్రీస్తు కొరకు ఆ రీతిగా జీవిస్తావా? ఏ రీతిగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రత్యేకంగా జీవించు. రెండవదిగా నిందారహితముగా జీవించు. మూడవదిగా హృదయ శుద్ధిగా జీవించాలి. ఎందుకంటే మోషే ఈ దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. ఆ రీతిగా దేవునికి మనం నమ్మకంగా జీవించాలి, నిందారహితముగాను హృదయ శుద్ధి కలిగి. మూడవదిగా పౌలు అంటున్నాడు, మరి 4వదిగా ఏమంటున్నాడంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరేం చేయండి, నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఆ రీతిగా నడుచుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభువు కొరకే మనం బ్రతుకుదాం, ప్రభువు కొరకే మనం జీవిద్దాం. ఆ ప్రభువు కొరకే మనం ఏం చేద్దామంటే ముందుకు నడిపించబడుదాం. హల్లెలూయా. ఎందుకు? క్రీస్తు కొరకు మాత్రం జీవించాలంటే తల్లి గర్భములో నిన్ను రూపించి నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశమును ఏర్పాటును కలిగి ఉన్న ఆయన కొరకు జీవించాలన్నదే నీ కోరిక అయి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు క్రీస్తును ఎరగక ముందుగా సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. అనేక మందిని చెరసాల్లో వేయిస్తున్నాడు. అనేక మంది చావుకు సమ్మతిస్తూ ఉన్నాడు. ఏ రోజైతే ఆ భక్తుడైనటువంటి పౌలు క్రీస్తు చేత పట్టబడ్డాడు, నాట నుండి తన జీవితము నమ్మకముగా నడిపిస్తున్నాడు.
తన జీవితములో క్రీస్తుకు తప్ప దేనికి స్థానం ఇవ్వకుండా యథార్థముగా ఆయన జీవిస్తూ ఉన్నాడు, నమ్మకముగా జీవిస్తున్నాడు. లోక పాప భోగములను ఆశించక లోకములో ఉన్నది అంతయు ఒకరోజు గతించిపోతుందని గ్రహించిన వాడై దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని రాజ్య వ్యాప్తి కోసం మాత్రమే జీవిస్తూ ఉన్నాడు. మరి నీవు ఈరోజు ఎవరి కొరకు జీవిస్తూ ఉన్నావు? ఒక ప్రశ్న దేవుడు నిన్ను అడుగుచూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కొరకు నీవు జీవించాలి. ఇంతవరకు క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలన్న అంశమును బట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన కోణములు నీతో మాట్లాడాడు. ఎందుకు క్రీస్తు కొరకు మనం జీవించాలంటే, క్రీస్తు కొరకు ఎందుకు జీవించాలని మనం చూచాము. లోకము చేయలేనిది యేసు ప్రభు ఏం చేశాడు. ఏం చేశాడంటే, మరి లోకము సమాధానం మనిషికి ఇవ్వలేకపోయింది, దేవుడిచ్చాడు. లోకం మనిషి బాధను తీర్చలేకపోయింది, ప్రభు తీర్చాడు. ఈ లోకము నీతి మార్గములో నిత్యత్వానికి మనం నడిపించలేకపోయింది. అయితే యేసు ప్రభు మార్గమై మనల్ని ఏం చేస్తున్నాడు? ఆ నిత్యత్వానికి నడిపిస్తూ ఉన్నాడు. మట్టుకే కాకుండా ఈ లోకములో ప్రజలందరి కొరకు యేసు ప్రభు వారు ఏం చేశాడు? మరణించాడు. అవును, రాష్ట్రము కొరకు దేశము కొరకు మరణించిన వారు ఉన్నారు, కానీ ప్రపంచ దేశములో ఉన్న వారందరి కొరకు మరణించిన వాడు యేసు ప్రభు ఒక్కడే. పాపము నుంచి, శాపము నుంచి నిన్ను విముక్తి చేయటం కొరకై పాపం ఎరిగినటువంటి యేసు ప్రభు ఆ కల్వారి గిరిలో నీ కొరకు, మనందరి కొరకు పాపముగా ఎంచబడి ఆఖరి రక్త బొట్టు వరకై కార్చి ఆ కల్వారి శిలువలో ఆయన ఏం చేశారు? ప్రాణం పెట్టారు. ఆ తర్వాత ఆయన తీసుకువెళ్ళి సమాధిలో పెట్టిన తర్వాత ఆ మరణము ఆయనను బంధించి ఉండలేకపోయింది. దానికి మేము సాక్షులమని వారు చెబుతూ ఉన్నారు. సమస్త మానవాళి కొరకై మృతి నుండి తిరిగి లేచిన వాడు యేసు ఒక్కడే కనుక ఆయన కొరకు మనం ఏం చేయాలా? జీవించాలి. ఎందుకు, ఎలా క్రీస్తు కొరకు మనం జీవించాలంటే, క్రీస్తు కొరకు ఎలా జీవించాలని మనం చూసినప్పుడు 4 విషయాలు చెప్పాను. ఒకటి, ప్రత్యేకంగా జీవించాలి, నిందారహితంగా జీవించాలి, హృదయ శుద్ధి కలిగి జీవించాలి, మాదిరికరముగా, క్రీస్తుకు మాదిరికరముగా జీవించాలి. అప్పుడు నీ జీవితమునకు ఒక అర్థం ఉంటుంది. అప్పుడు నీ జీవిత గమ్యము నిత్య జీవమై ఉంటుంది. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడమైన మా గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అత్యంత మహాకృపను బట్టి ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి లేఖనాలు నాయన మా అందరి హృదయములో నీరు గట్టి ఫలింప చేయండి అయ్యా. నూరొంతులుగా వాక్యము ఫలించునుగాక. యేసు నామములో తండ్రి నాయన, నీ వాక్కు వెళ్ళి ఒక్కొక్కరిని దర్శించినందుకే వందనాలు ప్రభువా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు నాయన క్రీస్తు కొరకు నేను నిజముగా జీవించాలని చెప్పి నాయన వారు ఒక తీర్మానంలోకి వస్తున్నారు ప్రభువా. యేసయ్యా, ఈ లోకము ఇవ్వలేనిది నీవిచ్చావు ప్రభువా. మనిషికి సమాధానం ఇచ్చావు, బాధను తీర్చావు అయ్యా. నిత్యత్వానికి నాయన వారికి మార్గమును నాయన మీరు సిద్ధపరిచిన దేవుడవు నీవయ్యా. మట్టుకే కాకుండా ఆ మనిషి యొక్క పాపము కొరకై, సమస్త మానవాళి కొరకై మరణించిన దేవుడవు నీవయ్యా. అదే విధముగా నాయన పాపము నుంచి, శాపము నుంచి తప్పించి నిత్యత్వానికి నాయన ఎంచిన దేవుడవు నీవు ప్రభువా. మరణ పునరుత్థానాలను ఆయన ఎరిగిన దేవుడవు అయ్యా. సజీవుడిగా తిరిగి లేచిన దేవుడవు నీవయ్యా. నీ కొరకై ప్రత్యేకంగా జీవించాలని, నిందారహితముగా జీవించాలని అయ్యా, స్తోత్రము నాయన, హృదయ శుద్ధి కలిగి జీవించాలని, మాదిరికరమైన జీవితాలు జీవించాలని మీరు మాతో మాట్లాడారు. ఒకవేళ ఇంతవరకు మా జీవితాలు ప్రభు ఒక ఆయాసకరముగా ఉండి ఈ లోకములో ఉన్న బంధుప్రీతినో, లేకుంటే ఐశ్వర్యమునో, పదవులను, లేకుంటే ప్రభు మా బలమునో, మా కలిగినటువంటి వాటిని చూచుకొని మేము జీవిస్తూ ఉన్నట్లయింటే అయ్యా మమ్మలను క్షమించండి ప్రభువా. ఇక మీదట క్రీస్తు కొరకే మేము జీవించుటకు కావాల్సిన కృప దయచేయండి. మా జీవము క్రీస్తులో దాచబడి ఉన్న సంగతి మేము గుర్తించాము నాయన. అయ్యా, నీకు మాదిరికరంగా జీవించే ఆ జీవితాలు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి.
మీ ఆత్మశక్తితో నింపండి, నీ మహిమతో నింపండి ప్రభువా. ప్రతి వ్యాధి బలహీనతను కొట్టివేయండి నాయన. లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రభువా, వారందరూ కూడా క్రీస్తు కొరకై జీవించుదురుగాక, క్రీస్తులో ఆనందించుదురుగాక, క్రీస్తు ద్వారానైనా బహు దీవెనలు పొందుకుందురుగాక. అపవాది క్రియలు, చీకటి క్రియలు, అంధకార క్రియలు, మనిషిని బాధించేది అది ఏదైనా కావచ్చు, యేసు నామములో తొలగిపోవునుగాక. ఆశీర్వదించి దీవించి నీ కృపచేత నిత్యము నడిపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.